హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చిల్డ్రన్స్ వరల్డ్. మనం వీడియో చేసి చాలా రోజులైంది కదండి, అందుకే ఈరోజు మీకు స్పెషల్గా ఇదిగోండి హంప్బ్యాక్ వీల్ని మీకోసం ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం ఇలా ఆడుకోవచ్చండి చక్కగా దీంతో. చూడండి బాగుంది కదా. దీన్ని మనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి మనకి ఒక A4 షీట్ సరిపోతుందండి. ఒక A4 షీట్, ఇంకా కలర్స్ వేసుకోవడానికి మీకు నచ్చిన కలర్స్ ఉంటే చాలు. ఫస్ట్ A4 షీట్ని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం యూజ్ చేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇది మనకి స్క్వేర్ షేప్లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా కదా మనం ఫోల్డ్ చేసాం, అదే అలానే ఉంచి నెక్స్ట్ బాగా చూడండి, దీన్ని ఈ లైన్ ఉంది కదా, మిడిల్లో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈక్వల్గా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇటువైపు కూడా మనం అలానే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అయిపోయిందండి మ్యాక్సిమం. నెక్స్ట్ ఇదిగోండి ఇంతే. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, ఇలా చేసుకొని మనకి లైన్ కనిపిస్తుంది కదండి, ఈ లైన్ వరకు మనం కట్ చేసుకోవాలి. కొంచెం ఇంత గ్యాప్ హెడ్కి ఇచ్చుకొని ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకుందాం కట్ చేయడం. కరెక్ట్గా మనకి ఈ లైన్ వరకు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే మనకి ఎన్ని ఈక్వల్ కటింగ్స్ అయితే కనుక అన్ని ఈక్వల్ కటింగ్స్ మనం చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చూడడానికి మాత్రమే మనకి అయ్యో ఇలా ఉంది, ఎలా చేయాలి అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా ఆల్మోస్ట్ ఇంకా ఒక 2 కటింగ్స్ వస్తాయి. అంతేనండి, ఇంక ఈ లాస్ట్ ఈ ఎడ్జ్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, చూడండి ఇలా ఉంది కదా, గమ్ వేసి ఇలా అతికించుకుందాం. చూడండి ఎంత బాగా వస్తుందో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ గమ్ వేసుకుందాం. కాసేపు ఇలా డ్రై అవ్వనివ్వండి. ఇందులోగా మనం దీనికి
నెక్స్ట్ దీనికి మనకి మౌత్ కూడా కావాలి కదండి. ఇదే షీటు జస్ట్ మౌత్ కోసం మనం ఈ షీట్ని ఇలా చూడండి చూపిస్తాను. ఇది ఉంది కదండి, జస్ట్ ఇలా కొంచెం ఈ ఎడ్జ్ మనకు అక్కడ పేస్ట్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. సో ఇంతవరకు మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మనం డ్రా చేసుకుందాం. ఈ సైజులో మనం మౌత్ని నీట్గా డ్రా చేసుకుందాం. నెక్స్ట్ దీనికి కలర్ వేసుకోవడానికి కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. ఆరెంజ్తో ఫిల్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్. ఈ కొంచెం ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ లోన్ వెళ్ళిపోతుందండి, అక్కడ వరకు అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కలర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వరకు మాత్రమే మనం కలర్ వేసుకుందాం. చేసుకోవాలి. చూడండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ షార్ప్గా ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం.
చేసుకోవాలి. దానికోసం మిగిలిన షీట్ ఉంది కదండి, దీన్నే మనం యూజ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని ఇది ఉంది కదండి, ఇది ఈ వైపు కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. జస్ట్ ఇలా ఒక లైన్ తీసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇలా హార్ట్ షేప్ వచ్చింది కదండి, దీన్ని మనం చౌకగా ఫిట్ చేసుకుందాం. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా షీట్ని. ఇప్పుడు దీన్ని మనం సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసుకుందాం. ఇది కూడా హార్ట్ షేప్ వచ్చింది కదా, మిడిల్కి కట్ చేసుకుందాం. వీటికి కలర్స్ అనేవి వేసుకుందాం. నేను దీనికోసం ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీటిని కూడా అలానే ఫిల్ చేసుకుందాం. వీటన్నిటిని మనం వన్ సైడ్ ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనకి ఒక సైడ్ మాత్రం కనిపిస్తాయి కాబట్టి.
బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని మనకి ఎక్కడైతే మనం వాటిని పెట్టుకోవాలనుకున్నామో అక్కడ జస్ట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి ఐస్ అనేవి పెట్టుకోవాలి కదా. జస్ట్ ఐస్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక పెన్సిల్ తీసుకొని ఒక సర్కిల్ నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి, రెండు వైపు ఇలా సర్కిల్స్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కలర్తో ఫిల్ చేసుకుందాం. ఐస్ ఆల్మోస్ట్ మనం బ్లాక్ కలరే కదండి యూజ్ చేసేది, సో అందుకనే నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. జస్ట్ మిడిల్లో ఒక చిన్న ఇలా ఉంచుకోండి, ఇదంతా ఫిల్ చేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.